వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 34వ సంకీర్తన 7వ చరణం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో దేవుని అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇది భద్రతను గురించిన వాగ్దానం. సమయోచితమైన సమయంలో దేవుడు మనకు భద్రతను కల్పిస్తున్నాడు అన్న భరోసా ఆయన భద్రతలో మనకు కనిపిస్తూ ఉంది. జీవితం అంతా కనిపించని భయంకరమైన భయాల నడుమ, శ్రమల నడుమ, శత్రువుల నడుమ, భయంకరమైన శోధన నడుమ, సాతాను అంధకార ప్రభావాలు మన మీద ఉంటుండగా దేవుడు ఇస్తున్న భద్రతను మనం అంగీకరించాలి. ఈ విషయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకుందండి. మొదటిది, ఇట్ ఈజ్ ఏ ఏంజలిక్ ప్రొటెక్షన్. దూతల భద్రత అన్న విషయాన్ని మనం గ్రహించాలి. 7వ చరణంలో ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన దూత మన అన్ని భయానకమైన పరిస్థితుల్లో, కనిపించని కఠోరమైన పరిస్థితుల్లో దేవుని దూత మనల్ని కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటున్నాడు. కఠోరమైన పరిస్థితుల్లో మనం ఒంటరి వారము కాదు, దేవుడు మన కొరకు దూతను ఉంచాడు అన్న సత్యాన్ని, దూత ఎల్లప్పుడూ మనల్ని కాస్తున్నాడు. వారి చుట్టూ, భయభక్తులు కలిగిన వారందరి చుట్టూ దేవుని దూత ఉంటుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ అసైన్డ్ ప్రొటెక్షన్, కేటాయించబడిన భద్రత. ఇది ఎవరికి ఈ భద్రత అనుగ్రహించబడుతుంది అని మనం ఆలోచన చేస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికే. మనం ఎంత భయం కలిగి ఉంటే మనకు భద్రత అంత ఎక్కువ ఉంటుంది. మనం ఎంత భక్తి కలిగి ఉంటే దేవుని దూతల భద్రత అంత ఎక్కువగా ఉంటుంది. లోకంలో ఉన్న వారందరికీ దేవుని దూత కావలి ఉండి వారిని కాపాడదు. కానీ ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆ దేవుడే దేవదూతలకు కేటాయించిన పని ఏంటంటే, తన యందు భయభక్తులు కలిగి వారి చుట్టూ ప్రతి క్షణము అది సంరక్షించే దూతగా ఉండాలి, భద్రపరిచే దూతగా ఉండాలని దేవుడే తన పనిని కేటాయించాడు. దావీదు ఆయనను రక్షించిన ప్రతి సందర్భంలో చెప్తున్న మాటను మనకి ఈ కీర్తనలో జ్ఞాపకం చేస్తుండు. దానియేలు కూడా ఆయన సింహాల బోన్లో ఉన్నప్పుడు దూత వచ్చి ఆయన చుట్టూ ఉండి కాపాడినట్లుగా దేవుని వాక్యలో మనకు కనిపిస్తూ ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యాక్యురేట్ ప్రొటెక్షన్, అది ఖచ్చితమైన భద్రత. అందుకే కావలి ఉండి అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. కావలివాడు ఎంత యాక్యురేట్గా పనిచేస్తాడో, ఒక దేశానికి కావలి కాసే సైనికుడు, ఆయన భద్రత ఆ దేశానికి ఎంత ప్రాముఖ్యమైందో, ఒక సైనికుడు కావలి ఉంటేనే దేశం అంత భద్రంగా ఉంది అని అంటే, పరలోకపు దూత మనకి కావలి ఉంటే మనం ఎంత భద్రంగా ఉంటామో ఆ ఊహను మనం ఊహించుకోవాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో యాక్టివ్ ప్రొటెక్షన్, క్రియాశీలకమైన భద్రతను కూడా మనం ఆలోచన చేయొచ్చు. దేవుని వాక్యంలో చుట్టూ అన్న మాట మనం ఆలోచన చేస్తే, దూత మన చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, కాపాడబడటానికి ఏ సందు లేకుండా, ఏ లీకేజ్ లేకుండా ఆయన యాక్టివ్గా పనిచేస్తున్నాడు అన్న సత్యాన్ని, భద్రపరుస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఏబు చుట్టూ దేవుని దూత కావలి ఉన్నట్లుగా మనతో కూడా దూత ఉంటున్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, నువ్వు దూతను పంపించి మాకు ఇచ్చిన రక్షణ బట్టి నిన్నే స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.